Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. కావాలంటే మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని మంచిగా ఒక 2-3 సార్లు కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలి. బాండీలో ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అప్పటిసరికి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, అలాగే స్పూను జీలకర్ర వేసి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. చికెన్ అయితే మంచిగా కుక్ అయింది. ఒక గుప్పెడు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. అవి మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేలాగా. మరి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా తరుగు, 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసి మగ్గనివ్వాలండి. అది మగ్గేసరికి వేరొక గిన్నెలో అన్నం వండుకోవాలి. వేరొక గిన్నెలో ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలు: బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగు, 1 గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను. అది మగ్గేసరికి చికెన్ బాగా కుక్ అయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం ఈ ఎసరుని మంచిగా మరగనివ్వాలండి. ఈ ఎసరు మంచిగా మరిగిన తర్వాత ఫస్ట్ పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి. అలాగే అన్నం పొడి పొడిగా రానికి 1 నిమ్మకాయ రసాన్ని అందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వండేసుకోవాలండి. చూసారు కదా అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.